అంతే కదా. కల్తీ అంటే ఏం అవును. చేస్తారు? ఎవడన్నా 100 రూపాయలు దాంట్లో 500 రూపాయలు కలుపుతాడా? కలపడు అదే కదా. నెయ్యిలో డాల్డా కలిపినట్టు డాల్డా కలపాలి. కలిపినట్టే కలవాలి. అట్లా కాకుండా ఈ కలిపారంటే ఉమ్, చేప ఆయిల్ రేట్ ఎక్కువ, ఆవు అవును. కొవ్వు ఆయిల్ రేట్ ఎక్కువ. సరే పంది కొవ్వు ఆయిల్ రేట్ తక్కువ అని చెప్పి బొలిశెట్టి గారు చెప్తున్నారు, ఎక్కువ అని చెప్పి పొన్నవోళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఆ కాంట్రవర్సీ వేస్ట్ మనకి. కానీ ఈ రెండు కలిసిందైతే నిజమైతే గనక ఎక్కువ పెట్టి కలపాలంటే కుట్ర అవుతుంది తప్పించి కల్తీ కాదు. అవును. తక్కువ వెరైటీ కలిపితే కల్తీ, ఎక్కువ వెరైటీ కలిపితే కుట్ర అవుతుంది అని నేను మొదటి నుంచి చెప్పుకొస్తుంది అదే. అవును. అక్కడ ఇప్పుడు ఏమని తేలింది ఆ పాయింట్లో, దాంట్లో ఇంకొక కాన్సెప్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఏదైతే కొన్ని రకాల ఛాయిస్ ఉన్నది నిపుణులు చెప్పేటటువంటి లెక్క ప్రకారం, ఫర్ అంటే వాటిట్లలో కొంత కంటెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాలు అంటేనే ఆవులో నుంచి వస్తుంది కాబట్టి, ఆవు పాలు కాబట్టి ఆవు కొవ్వే ఉంటుంది అందులో, ఉమ్, అది మిక్సింగ్ కాదు ఉమ్, అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ వచ్చింది. రెండవది వచ్చేటప్పటికి పాలల్లో తేడా ఎందుకు వస్తుందంటే, మనం తల్లి పాలు తాగినప్పుడు తల్లి ఏం తింటది అన్న దాని ప్రకారమే బిడ్డకి వెళ్తుంది ఎట్లాగో, అట్లాగే ఆవు తినే ఆహారంలో ఎక్కువగా చుట్టుపక్కల ఒక ఊళ్ళో ఒక కుడితొట్టి పెడతారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ కుడితొట్టులో నీళ్లు పోస్తారు, వాళ్ళ ఇంట్లో వాటర్ అంతా కూడా అవి తాగుతాయి. ఇవి అది బలం అని చెప్పినే చేస్తారు. అందులో నాన్ వెజ్ తినేవాళ్ళు, చేపలు తినేవాళ్ళు వాళ్ళు కనుక అవి అందులో పోస్తే ఆ మొక్క చెక్క అదంతా ఉంటుంది కదా, అది తాగినటువంటి ఆవుకి కనుక ఆ పాలు, అది తిన్న ఆవు, అది తాగిన ఆవు దాని పాలల్లో